మేడ్చల్ జిల్లా పోచారంలో కాల్పుల కలకలం రేగింది. ప్రశాంత్ సింగ్ సోను అనే వ్యక్తిపై కాల్పులు జరిపి పరారయ్యాడు నిందితుడు. దీంతో హుటాహుటిన గాయపడిన వ్యక్తిని హాస్పిటల్కి తరలించారు. ఇక కాల్పులు జరిపిన నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఫైరింగ్ చేసింది ఇబ్రహీంగా గుర్తించారు. రాచకొండ సిపి సుధీర్ బాబు ఘటనా స్థలాన్ని పూర్తిగా పరిశీలించారు. అయితే ఇదంతా గోరక్షక్ వ్యవహారంలో జరిగినట్లు గుర్తించారు పోలీసులు. సోను సింగ్ గోరక్ష దళ్లో యాక్టివ్గా ఉన్నారు. ఇతడి యాక్టివిటీస్ ద్వారా తమ వ్యాపారం దెబ్బతిన్నట్లు భావించాడు ఇబ్రహీం. దీంతో అతడు రోజు వచ్చే చాయ్ దుకాణంపై నిఘా పెట్టాడు ఇబ్రహీం. రెక్కీ నిర్వహించి మరీ ఇబ్రహీం సోనుపై కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. సోను సింగ్ ఛాతి భాగం కుడివైపు బుల్లెట్ దిగినట్లు చెప్తున్నారు ప్రత్యక్ష సాక్షి ఉప్పలయ్య. ఈయనే పోలీసులకు డయల్ 100 ద్వారా సమాచారం అందించారు. ప్రశాంత్ని పిలుచుకొచ్చి ఇలా ఫైర్ చేసి చంపే ప్రయత్నం చేసిందంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఎటువైపు ఆలోచిస్తుందో మనకు అర్థం కావాలి. ఈ ప్రభుత్వం సంపూర్ణ బాధ్యత తీసుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ సంఘటనలు కనుక పునరావృతం కాకుండా ఉండాలంటే ఎవడైతే దీంట్లో భాగస్వాములు అయినో తక్షణమే అరెస్ట్ చేయాలి, తక్షణమే పనిష్మెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్నెట్లయితే నిజామాబాద్లో ఇలా దొంగలు స్వయంగా పోలీసులనే చంపి ఛాలెంజ్ చేసిర్రు, ఇవాళ ఇంత భయం లేకుండా ఇవాళ రెండవ ఛాలెంజ్ ఇక్కడ చేపట్టింది. కాబట్టి ఇవాళ లక్షలాది మంది కోట్లాది మంది మనోభావాలను కాపాడాలంటే ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి చట్ట ప్రకారంగా శిక్షించాలని, రాబోయే కాలంలో ఇట్లాంటి సంఘటన జరగకుండా ఇవాళ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఘట్కేసర్ దగ్గర ప్రశాంత్ కుమార్ అలియాస్ సోను అనేటటువంటి ఒక గోరక్షక్ మరైతే గతంలో రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ బీజేపీలో బాగా తిరిగేవాడు. ఈ గోరక్ష చేస్తున్న సమయంలో అనేక సార్లు బెదిరింపులు రావడం జరిగింది. స్థానిక పోలీసులు కూడా అనేక సార్లు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయినప్పుడు కూడా అక్కడ స్థానిక పోలీసులు పట్టించుకోలేదు. అనేక సార్లు ఇటువంటి ఒక సంఘటన జరిగిన తర్వాత ఈరోజు ప్రత్యక్షంగా అక్కడ మజ్లిస్ పార్టీ సంబంధించిన కార్యకర్త ఇబ్రాహిం అనేటువంటి వ్యక్తి ప్రశాంత్ కుమార్ మీద గన్ ఫైర్ చేసి తుపాకీతో పేల్చి అతని ఒక లంగ్ కింద బుల్లెట్ ఇరుక్కున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. డాక్టర్స్ అడిగితే సీరియస్గా ఉన్నాడు, ఆపరేషన్ దాకా మీకు చెప్పలేము ఎందుకంటే అది వైటల్ పోర్షన్ అని చెప్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇక్కడ ముత్యాలమ్మ గుడికి అయితే అయింది, మొన్న రాంపల్లిలో హనుమంతుడి విగ్రహం అయితే అయింది. ఇటువంటి ఒక ఆగడాలు బాగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మజ్లిస్ పార్టీ ప్రత్యక్షంగా ఎవరైతే మజ్లిస్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దగ్గరగా ఉన్నారో ఆ వ్యక్తి ఈరోజు మా కార్యకర్త మీద గోరక్షక్ మీద ఈ రకమైనటువంటి ఒక ఏదైతే హత్యా ప్రయత్నం చేశారో దీన్ని పోలీసులు తప్పకుండా సీరియస్ తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మజ్లిస్ ఒక ఏదైతే విచ్చలవిడిగా ఈరోజు రాష్ట్రంలో వాళ్ళు సైజ్ చేస్తూ ఉన్నారు. మనం చూసాం. నిజామాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, గతంలో ఇక్కడ ముత్యాలమ్మ ఇన్సిడెంట్ జరిగింది. ఈ రకమైనటువంటి ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఆపలేకపోతా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం అండ తీసుకొని ఈరోజు మజ్లిస్ గుండాలు ఈరోజు ఈ రకమైనటువంటి ఒక పరిస్థితి హైదరాబాద్ నగరంలో క్రియేట్ చేస్తున్నారంటే నేను గతంలో కూడా చెప్పినాం, హైదరాబాద్ బాగుండాలంటే మజ్లిస్ సంబంధించినటువంటి ఒక ఆగడాలను ఆపాలి. కానీ ఈరోజు వాళ్ళ ఆగడాలతోని ఈరోజు శాంతి భద్రత కూడా ఈరోజు మనం చూస్తా ఉన్నాం హైదరాబాద్ ఏ విధంగా క్షీణించింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ చర్యపైన యాక్షన్ తీసుకోవాలి. పోలీసులు ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. నిర్లక్ష్యం అనేది కంపల్సరీ కనబడతా ఉంది. ఇక్కడ మా కార్యకర్తలందరూ కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు ప్రభుత్వము వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వాలి, గోరక్షలకు ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పేసి కూడా నేను భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ ఈ యొక్క సంఘటనని ఖండం చేస్తా ఉన్నాను. మజ్లిస్ పార్టీ యొక్క ఏదైతే హత్య రాజకీయాలు ఉందో మీరు బంద్ చేయండి, లేకుంటే తీవ్రమైన పరిణామాలు కూడా ఎదుర్కొంటారని చెప్పేసి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉంది.
రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ మనకి అందుబాటులో ఉన్నారు. సురేష్, ప్రశాంత్ పై జరిగినటువంటి దాడికి సంబంధించి అనేక కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లయితే కనుక అనేక ఇన్ఫర్మేషన్స్ రకరకాలుగా చెప్తూ ఉన్నారు. ఒకవైపు రాజకీయంగా అని చెప్తూ ఉన్నారు, మరోవైపు బిజినెస్కి సంబంధించి అని చెప్తున్నారు. సో ప్రజెంట్ పూర్తి డీటెయిల్స్ ఏంటి, అసలు ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది? రైట్, మేడ్చల్ జిల్లా పోచారంలో జరిగినటువంటి కాల్పులకు సంబంధించి అనేక కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశాంత్ సింగ్ సోను అనే వ్యక్తిపై కాల్పులు జరిపి పరారైపోయాడు. పూర్తిగా స్కెచ్ ప్రకారమే కాల్పులు జరిపించినట్టుగా తెలుస్తోంది. రెక్కి నిర్వహించి మరీ కాల్పులు జరిపాడు. ఔటావుటిన గాయపడినటువంటి వ్యక్తిని వెంటనే హాస్పిటల్కి తరలించారు. దీనికి సంబంధించి పోలీసులు పూర్తిగా ఘటనా స్థలాన్ని పరిశీలించి దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చట్ట ప్రకారం ఖచ్చితంగా శిక్షించే అవకాశాలు అయితే